హెచ్సిఏ ఆధ్వర్యంలో ఈ నెల 20న సమ్మర్ క్యాంప్ స్టార్ట్ చేస్తాం. ఫ్రీగా ఈ సమ్మర్ క్యాంప్ నిర్వహిస్తాం. ఈ నెల 15 నుంచి రిజిస్ట్రేషన్ ప్రక్రియ స్టార్ట్ అవుతుంది. ఉమ్మడి జిల్లాల ప్రాతిపాదికన సమ్మర్ క్యాంప్ ఏర్పాటు. ప్రతి జిల్లాలో 3 చోట్ల సమ్మర్ క్యాంప్స్. ప్రతి జిల్లాకు 15 లక్షలు విడుదల చేశాం. క్యాంప్స్ కు అనుగుణంగా కోచ్లు లేకపోతే ప్రత్యామ్నాయ మార్గాలను చూస్తున్నాం. సమ్మర్ క్యాంప్స్ తర్వాత జిల్లాల్లో టోర్నమెంట్ నిర్వహిస్తాం. గతంలో ఎప్పుడు కూడా లేని విధంగా సమ్మర్ క్యాంప్స్ నిర్వహిస్తాం. ప్రైవేట్ క్యాంప్స్ లోని 5,000 వరకు ఛార్జ్ చేస్తున్నారు. త్వరలోనే ఉచితంగా స్పోర్ట్స్ అకాడమీ ఏర్పాటు చేస్తాం. స్టేడియంలో అన్ని సౌకర్యాలు మెరుగుపడ్డాయి. వచ్చే IPL సీజన్ లో హైదరాబాద్ కి సంబంధించిన ప్లేయర్స్ ఉండేలా చూస్తాను. స్టేడియానికి సంబంధించిన పవర్ సప్లై సమస్య క్లియర్ అయింది. ప్రభుత్వ విభాగాల నుంచి టికెట్లు ఎక్కువ అడగటంతోనే ఇబ్బంది. హలో, ఈ మ్యాటర్ మామూలు పంపించిన వచ్చినాక వస్తుంది మరి. ఇప్పుడు ప్రాబ్లం క్లియర్ అయిపోయింది. దీన్ని గంటాపదంగా గట్టిగా చెప్తున్నా. అపెక్స్ వీళ్ళందరం మాట్లాడి నేను పర్సనల్గా CMD గారితో మాట్లాడి ఈ ప్రాబ్లంకి ఫుల్ స్టాప్ పెట్టడం జరిగింది. అయితే 2015 నుంచి రగులుతున్న ఇష్యూ ఇది. ప్రతి బాడీ కూడా ప్రయత్నం చేసింది వ్యవస్థ తీసుకోవడానికి. కానీ గవర్నమెంట్ ప్రతిసారి దాన్ని ప్రొలాంగ్ చేసుకుంటూ వచ్చింది. అసోసియేషన్ నుంచి కానీ గవర్నమెంట్ నుంచి కానీ పెండింగ్ జరుగుతూ వచ్చింది. ఇంకా దీన్ని పెండింగ్ లేదు, క్లియర్ అయిపోయింది. ఏంటంటే మేము ఇన్స్టాల్మెంట్ కింద వచ్చాం. ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ పే చేసాం. నెక్స్ట్ ఇన్స్టాల్మెంట్ వాళ్ళకి మాకు అగ్రిమెంట్ ప్రకారం పే చేస్తాం. క్లోజ్ చేద్దామన్నా. ఇప్పుడు రానంత పబ్లిక్ని మనం వ్యూవర్స్ని చూసాము హైదరాబాద్లో. మీ అందరికీ కూడా తెలుసు, 5,000 స్టూడెంట్స్ని ఎవ్రీడే 5,000 to 6,000 స్టూడెంట్స్ని ఫ్రీగా ఇచ్చి పంపించాం. స్టేడియం ఫుల్. నాకు తెలిసి 1,08,000 మెంబర్స్ పూర్తిగా 4 రోజుల్లో స్టేడియంలో విజిట్ చేసి ఇది ఇండియా రికార్డ్. ఇది అంతేకాకుండా ఫస్ట్ IPL మ్యాచ్లో వరల్డ్ రికార్డ్ కూడా మనం చేసుకున్నాం 500+ రన్స్ తీసుకోవడంలో. ఇదందరూ మేమంతా కూడా చెప్పొచ్చు, మా అపెక్స్ పార్టీ అదృష్టం అనుకోవాలా, మేము లక్కీ అపెక్స్ అనుకోవచ్చు. ఇక్కడ వచ్చిన తర్వాత అన్నీ కూడా మంచి శుభ పరిణామాలు జరుగుతున్నాయి. మీ అందరికీ కూడా తెలుసు, టెస్ట్ మ్యాచ్లో కొన్ని ఇబ్బందులు పడినాం మేము, వాష్రూమ్స్ కానీ అవన్నీ కానీ. ఇప్పుడు ఎక్కడ కూడా వాష్రూమ్స్ కానీ ఎట్లాంటి ఇబ్బందులు మీరు ఎక్కడ కూడా సోషల్ మీడియాలో చూడట్లేదు. చిన్న ఇష్యూస్. ఎస్, ఒక 2 సార్లు మాకు AC లేదు, పని చేయలేదు, ఇమీడియట్గా దాన్ని రిపేర్ చేయించాం. ఇంకా చిన్న ఇష్యూస్ కూడా ఓవర్కమ్ అవుతున్నాం. దయచేసి ప్రెస్ మిత్రులకు కూడా ఏవైనా మీ దృష్టికి వస్తే మా అపెక్స్ టీంలో ఎవరికైనా, మా CEO గారికైనా ఎవరికైనా ఇన్ఫార్మ్ చేస్తే ఇమీడియట్గా వాటిని రెక్టిఫై చేయడానికి ప్రయత్నం చేస్తాం. నాకు తెలిసి IPL మ్యాచెస్ని చాలా బాగా కండక్ట్ చేస్తున్నాం. మాకు BCCI నుంచి కానీ, బయట పబ్లిక్ నుంచి కానీ, ఈవెన్ సోషల్ మీడియాలో ఉండే అందరి క్రిటిసర్స్ నుంచి కూడా మంచి మైలేజ్ వస్తుంది. మంచి IPL మ్యాచెస్ కండక్ట్ చేస్తున్నామనే ఒక మంచి ఒపీనియన్ వస్తుంది. ఇంకా ఫర్దర్గా వచ్చే మ్యాచెస్ కూడా మా స్టేడియంని పూర్తిగా రెనోవేట్ చేసుకోవాలని అపెక్స్ బాడీలో డిస్కస్ చేసుకున్నాం. అతి తొందరలో ఒక ఏజెన్సీకి స్టేడియంని రిపేర్ చేసే అంటే రెనోవేట్ చేసుకునే బాధ్యత కూడా తీసుకుంటాం. ఇప్పుడే ఆల్రెడీ స్టేడియంని టెస్ట్ మ్యాచ్ తర్వాత ప్లేయర్స్ రూమ్స్ని అండ్ వాష్రూమ్స్ని, చాలా రూమ్స్లో ACలని, టీవీలని రిప్లేస్ చేయడం జరిగింది. వాష్రూమ్లో ఉన్న కమోడ్స్ని కానీ, యూరినల్స్ని కానీ కూడా రిపేర్ చేయడం జరిగింది. ఇంకా ఎక్కడైనా చిన్న ఇష్యూస్ ఉంటే వాటన్నిటి కూడా క్లియర్ చేస్తామని మీ అందరికీ తెలియజేస్తున్నాం.